నమస్కారం, వెల్కమ్ టు మై షో పేపర్ టు పేపర్. పత్రికల్లోని వార్తల రంగులు తీసే కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, దేశం మూడు చోట్ల మూడు వార్తలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అప్పుడే గోడలు దాటడం మొదలుపెట్టారు పార్టీల నుంచి పార్టీలకి ఎన్నికల ముందు. ఇది ఒక ప్రధాన అంశం. అయితే తెలంగాణలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో కేసీఆర్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ప్రశంసించారు. ఇది కాకుండా దేశంలో శిబిర రాజకీయాలు ఒక కొత్త టర్న్. సో కర్ణాటకకు సంబంధించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొట్టుకోవడంతో ఒకరు గాయాల పాలయ్యారు శిబిరంలోనే. సో ఈ మూడు వార్తల్ని పత్రికలు తమాషాగా తమ విధేయతల్ని వ్యతిరేకతల్ని బట్టి ఎలా అమర్చేయో చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈనాడు చూద్దాం. చెప్పినవన్నీ చేస్తాం, అవసరమైతే కొత్త నిర్ణయాలు తీసుకుంటాం. ఏప్రిల్ నుంచి ఆసరా సాయం పెంపు, వచ్చే సీజన్ నుంచి రైతు సాయము పెంపుదల అని మధ్యలో కొన్ని ఇయర్ మార్క్ చేసి ఇచ్చారు. మంచి పథకాలు ఎవరు తెచ్చినా మెచ్చుకోవాల్సిందే. వైఎస్ రాజశేఖర రెడ్డి తెచ్చిన ఆరోగ్యశ్రీ చాలా మంచి పథకం. మా ప్రభుత్వం దాన్ని యథాతథంగా అమలు చేసింది. కేంద్రం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్యశ్రీనే బాగుంది. అందుకే ఆయుష్మాన్ భారత్లో చేరబోమని ప్రధానికి చెప్పాం అనేటువంటి వార్తని ప్రామినెంట్గా క్యారీ చేసింది. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వచ్చేస్తే ఏప్రిల్ 1 విడుదల, వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పింఛన్ల పెంపు అంటూ కేంద్రంలో అనుకూల ప్రభుత్వం లేదు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ నష్టపోయిందని చెప్పినా అదనంగా ₹1 కూడా ఇవ్వలేదు. సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కోరినా స్పందించలేదు. కేసీఆర్ కిట్లకు కేంద్రం నిధులు ఇస్తోందని భ్రమల్లోంచి బీజేపీ నేతలు బయటకు రావాలి. సో అటాక్ బీజేపీ మీద, సెంటర్లోని బీజేపీ మీద కేసీఆర్ చేయడం మొదలుపెట్టారు. నిన్న కాంక్లేవ్ జరిగిన పెద్ద బహిరంగ సభ జరిగిన తర్వాత అక్కడ కోల్కతాలో హాజరు కాకపోయినా కూడా వారు బీజేపీని ఏ విధమైనటువంటి అభిశంసనలు చేశారో అలాంటివే కేసీఆర్ చేయడం విశేషం. సో సాక్షి, 100% రైతు ప్రభుత్వమే, దేశవ్యాప్తంగా మాకు ఆ పేరే ఉంది, మేము అలాగే ఉంటాం, ఆరోగ్యశ్రీ ఎన్నో రెట్లు బెటర్ అని ప్రత్యేకించి సబ్ హెడ్లైన్ ఇచ్చింది. ఎందుకంటే రాజశేఖర రెడ్డికి సంబంధించిన ప్రోగ్రామ్ని ఆయన ప్రశంసించారు కాబట్టి అది జనరల్గా కీలకంగా ప్రచురించడానికి ప్రయత్నం చేస్తారు. ఇక నమస్తే తెలంగాణ విషయానికి వచ్చేటప్పటికి మాది రైతు ప్రభుత్వం కాబట్టి విశేషంగా సాక్షిలో ఏ హెడ్లైన్ ఉందో నమస్తే తెలంగాణలో కూడా అదే హెడ్లైన్ ఉంది. వైఎస్ఆర్సీపీకి టీఆర్ఎస్కి మధ్య ఏకీభావం అనేక విషయాల్లో కుదురుతుందని చెప్పినట్టుగానే వాటికి సంబంధించినటువంటి పత్రికల మధ్య శీర్షికల్లో కూడా ఏకీభావాన్ని మనం చూస్తున్నాం. 100% హామీలన్నీ అమలు నెరవేరుస్తాం, గతంలో మాదిరిగానే రుణమాఫీ అమలు పరుస్తాం అన్నటువంటి హామీని ప్రధానంగా ఇచ్చారు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేటప్పటికి ఇక్కడ వేర్వేరు వార్తలు ఇచ్చినా కూడా ఇందులో ఒక జంపులకు సంబంధించిన వార్తలు ప్రధానంగా ఉన్నాయి. ఆగట్టునుందామా ఈగట్టుకు వెళదామా అనేటువంటి రంగస్థలం పాట ఇంకా ఇక్కడ నిన్నటి వరకు తెలంగాణలో హోరెత్తింది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో హోరెత్తుతుంది. ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడ రంగస్థలం నడుస్తోంది. పక్క పార్టీల వైపు అసంతృప్తుల చూపులు, రాష్ట్రంలో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు, వైకాపాకి వంగవీటి రాధా రాజీనామా, అసంతృప్తిని వెళ్ళగక్కిన రాజంపేట తెలుగుదేశం ఎమ్మెల్యే మేడ, భాజపాను వీడిన ఎమ్మెల్యే ఆకుల అంటూ జగన్కి రాసినటువంటి లేఖలోని సారాంశాన్ని కూడా ప్రచురించారు. ఆంక్షలు లేని ప్రయాణం నాకు ముఖ్యం అని రాధ అన్నట్టుగా అందులో ప్రధానంగా ఉంది. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వచ్చేసరికి ఇక్కడ రైతు రక్షణ పథకాన్ని ప్రధానంగా ప్రామినెంట్గా క్యారీ చేస్తూ వైసీపీకి రాధా గుడ్ బై, పార్టీ అధినేత జగన్కు లేఖ, ఫలించని బొత్స బుజ్జగింపులు, 2 రోజుల్లో అన్ని వివరాలు చెబుతా, ఆంక్షలు లేని ప్రజా ప్రయాణమే లక్ష్యం అంటే తన మీద ఆంక్షలు పెడుతున్నారనేటువంటి అంశాన్ని నొక్కి చెబుతున్నారైనా. రైట్, సాక్షి విషయానికి వచ్చేటప్పటికి జనరల్గా తనకి ప్రతికూలమైనటువంటి వార్తలు ప్రధానంగా వేసే ప్రయత్నం చెయ్యరు. అంచేత ఇందులో జంపులకు సంబంధించినటువంటి వార్తలు ఎక్కడా కనిపించట్లేదు. కాకపోతే చంద్రబాబుని ఎండగట్టేటువంటి కార్యక్రమం ఉంది. తొలి సంతకాలకే దిక్కులేదు, ఒక్క హామీ కూడా అమలు జరగలేదనేటువంటి వార్తలు ప్రధానంగా తీసుకుంది. ఇక జాతీయ దినపత్రికల్లో ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య శిబిరంలో జరిగినటువంటి కొట్లాటని ప్రామినెంట్గా ఇస్తూ ఇతర వార్తలు కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేస్ బ్రాల్ అట్ రిసార్ట్ కాబట్టి శిబిరంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య గలాటా జరిగింది అనేటువంటి అంశాన్ని ఇచ్చారు. అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన వార్తని ధన్యవాదాలు తెలిపేటువంటి తీర్మానానికి సంబంధించినటువంటి వార్తని కేసీఆర్ ప్రసంగంలోని ముఖ్యాంశాన్ని ఇచ్చారు. గవర్నమెంట్ ఇన్ ఎ ట్రాన్సిషన్ పీరియడ్ గివ్ us టైమ్.
ప్రభుత్వం పరివర్తన స్థితిలో ఉంది కాబట్టి హామీల అమలుకు కొంత సమయం కావాల్సి ఉంటుంది. అట్లాగే ఫార్మ్ లోన్ వేవర్ ఎస్టిమేటెడ్ టు కాస్ట్ 24,000 crores. మొత్తం రైతుల రుణమాఫీకి 24,000 కోట్లు అవుతుంది. కొంచెం టైం ఇవ్వండి అని అడిగినట్టుగా అందులో కనిపిస్తోంది. ఇక టైమ్స్ ఆఫ్ ఇండియాకి వచ్చేసరికి కేసీఆర్ ఓస్ సెకండ్ రౌండ్ ఆఫ్ 24,000 crore ఫార్మ్ లోన్ వేవర్. కాబట్టి రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశాన్ని ఇచ్చారు. టెనెంట్ ఫార్మర్స్ వోంట్ బి పార్ట్ ఆఫ్ రైతు బంధు. కౌలు రైతులు రైతు బంధులోకి రారు అనేటువంటి ఒక అంశాన్ని ఇందులో క్యారీ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇక డెక్కన్ క్రానికల్ విషయానికి వచ్చేసరికి ఖచ్చితంగా ఇందులో కేసీఆర్ ఆరోగ్యశ్రీని పొగిడినటువంటి వార్తని ప్రామినెంట్గా తీసుకున్నారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ బీట్స్ పిఎంస్ ఆయుష్మాన్. కేసీఆర్ చీఫ్ మినిస్టర్ చంద్రశేఖర్ రావు praised the late Dr. Y.S. Rajashekar Reddy, Chief Minister of the erstwhile combined state of Andhra Pradesh, for introducing a great health scheme for people. ప్రజల కోసం చేసినటువంటి ఒక గొప్ప ఆరోగ్య పథకంగా దాన్ని అభివర్ణించినట్టుగా అందులో ప్రధానంగా క్యారీ చేశారు. సో ఇవి ఇవాళ ఉన్నటువంటి వార్తలు. ఇక కామెంట్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే రాజమండ్రి నుంచి, అట్లాగే కాంగ్రెస్ నేత మరి ముఖ్యంగా వంగవీటి రాధ ఇద్దరు కూడా వాళ్ళ పార్టీలు విడుతున్నారు. అయితే ఇద్దరు వేరువేరు పార్టీలకు చెందినవారు. రాజమండ్రికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ భారతీయ జనతా పార్టీని వదిలిపోతుంటే ఇక్కడ వంగవీటి రాధ వైసీపీని వదిలి వెళ్తున్నారు. సో కాబట్టి వంగవీటి కుటుంబానికి ఉండేటువంటి నేపథ్యం, అట్లాగే విజయవాడ మరి ముఖ్యంగా కృష్ణా జిల్లాలో వారికి ఉండేటువంటి ప్రాచుర్యం తెలిసిందే. ఒక చాలా మాస్ బేస్ ఉన్నటువంటి లీడర్సు. రాధా కూడా మాస్ బేస్ ఉన్నటువంటి లీడర్ అక్కడ. అదేవిధంగా ఆకుల సత్యనారాయణ నిజానికి అంతటి ఎదురుగాలిలో కూడా బీజేపీ తరఫునటువంటి శాసనసభ్యులు, చాలా పేరున్నటువంటి ఆయన. విశేషంగా ఇద్దరు కూడా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వారు. కాబట్టి ఒకరు బీజేపీని వదలడం, వైసీపీని వదిలి సో రాధ ఎటువైపు ప్రయాణం ఉంటుంది అనేది మనం చూసుకున్నప్పుడు ఆయన కోరుకున్నటువంటి నియోజకవర్గం కాకుండా వేరే నియోజకవర్గం కానీ లేకపోతే పార్లమెంటు సభ్యత్వం కానీ ఇవ్వమని ఈ మధ్యనే విజయసాయిరెడ్డి చేసినటువంటి దౌత్యం ఫలించలేదు. పైపెచ్చు ఆయన ఎటువైపు చూస్తున్నారనేది ఇంకా 2 రోజులు నిర్ణయం చెబుతానన్నారు. పైపెచ్చు తన మీద ఆంక్షలు విధిస్తున్నారన్నది, బహుశా నువ్వు పలానా చోటే పని చేయాలి, పలానా నియోజకవర్గంలోనే పోటీ చేయాలనేటువంటి దాన్ని ఆంక్షలుగా భావించినట్టుగా ఆయన అనిపిస్తోంది. ఆయన ఇప్పుడు ఎటువైపు వెళ్తారనేది కొంచెం స్పష్టంగానే ఉంది. తెలుగుదేశం పార్టీ నుంచి ఒక ఆఫర్ ఉంది ఆయనకి. అదేంటంటే అటువైపు వస్తే తక్షణం ఎమ్మెల్సీ చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ప్రచారం జరుగుతోంది. ఒక హెవీ వెయిట్ అటు వెళితే తెలుగుదేశం పార్టీకి కొంత లాభమే జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఆకుల సత్యనారాయణ రావడం అనేది కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అంశము. మరి ముఖ్యంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలలో సో కాపుల యొక్క ప్రాబల్యం చాలా ఎక్కువ ఉంది. మరి ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో ప్రాబల్యం చాలా ఎక్కువగా ఉంది. ముందు నుంచి అనుకుంటున్నట్టుగా జనసేనకి చాలా గట్టి పట్టున్నటువంటి జిల్లాగా తూర్పుగోదావరి జిల్లా చెబుతున్నారు. సో కాబట్టి తమ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత, ఒక అగ్రశ్రేణి సినీ నటుడు పెట్టినటువంటి పార్టీ జనసేన. కాబట్టి అందులోకి ఆయన వెళ్ళడం అనేది ఆశ్చర్యం కాకపోవచ్చు. కానీ సో ఇప్పుడు ఇటు మధ్య కాలంలో కాపులు క్రాస్ రోడ్స్లో ఉన్నారు. కాపు నేతలు ఏం చేయాలి అనేటువంటి అంశం వచ్చినప్పుడు మెల్లగా మనం చూస్తున్నట్టయితే ఒకరు తెలుగుదేశం వైపు, మరొకరు జనసేన వైపు ప్రయాణం చేస్తున్నారా అని అనిపిస్తుంటుంది. సో చూస్తే అంటే జనసేనకు వెళ్ళినా తెలుగుదేశం పార్టీకి వెళ్ళినా రెండు ఒకటేనా అని అనుమానం కూడా రావచ్చు. కానీ రెండు వేరువేరుగా కనిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు ఎప్పటి నుంచో ఆహ్వానం పలుకుతున్నారు జనసేన నేతకి. కలిసి పోరాడితే తప్పేముంది, మేము కలిస్తే తప్పేముంది అనేటువంటి ప్రకటనలు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా జనసేన అధినేత వాటిని ఖండిస్తూనే అన్ని సీట్లకి పోటీ చేస్తామని అంటున్నారు. కాబట్టి పైపెచ్చు జనసేన కూడా వాత్సల్యపూరితమైనటువంటి వ్యాఖ్య ఇటీవల చంద్రబాబు నాయుడు మీద చేశారు. ఆయనని భారతీయ జనతా పార్టీ వేధిస్తోంది అని చెప్పి కూడా వ్యాఖ్య చేశారు. ఈ నేపథ్యంలో ఆకుల అటువైపు వెళ్ళడం అనేది ఒక రకంగా తెలుగుదేశం పార్టీ జనసేనకు మధ్య ఉన్నటువంటి దూరం మెల్లమెల్లగా తగ్గుతుందా, కాపులు రెండిట్లో దేన్నైనా ఒకే విధంగా భావించే పరిస్థితి వస్తుందా అనేటువంటిది అంశం కలుగుతోంది. అక్కడ జనసేనకి తెలుగుదేశానికి మధ్య దూరం తరుగుతున్నట్టుగా కనిపిస్తుంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించి కేసీఆర్కి మధ్య అనుబంధం ఇంకా పెరుగుతున్నట్టుగా ఉంది. మొన్ననే కేటీఆర్తో జగన్ చర్చలు అనంతరం కేసీఆర్ గవర్నర్కి ధన్యవాదాలు తెలిపేటువంటి కార్యక్రమంలో స్పష్టంగా వివిధ కార్యక్రమాలను ఎండగట్టేటువంటి కేసీఆర్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీని తీసుకుని
అది చాలా ద బెస్ట్ హెల్త్ ప్రోగ్రామ్. దాని ముందు బీజేపీ ఆయుష్మాన్ పథకం ఏం పనిచేస్తుంది కేంద్రందని తిట్టిపోశారు బీజేపీని, అట్లాగే కేంద్రాన్ని. సో కేంద్రానికి మరి ముఖ్యంగా బీజేపీకి కాస్త దూరం జరిగే ప్రయత్నం చేస్తున్నారు. సో కాబట్టి బీజేపీయేతర కాంగ్రెసేతర అనేటప్పటికి బీజేపీయేతర కాంగ్రెసేతరలోంచి కాంగ్రెసేతరే కానీ బీజేపీ వ్యతిరేక ధోరణి బాగానే కనిపిస్తోంది. అందుకోసం రేపొద్దున ఇద్దరు వైసీపీ టీఆర్ఎస్ల మధ్య మైత్రి వికసించి పార్లమెంట్ సీట్లు ఒకవేళ అధికంగా వచ్చినట్టయితే వారు సెంటర్లో ఏ ప్రభుత్వం ఉన్నా, మరి ముఖ్యంగా బీజేపీకి సంబంధం లేని ఏ ప్రభుత్వం ఉన్నా కలవడానికి కాస్త మార్గాన్ని సుగమం చేసుకున్నట్టుగా అనిపిస్తోంది. కాబట్టి వీళ్ళ వార్తల సారాంశం ఏమిటంటే జనసేన తెలుగుదేశం మధ్య దూరం తగ్గుతోంది, అదేవిధంగా వైసీపీకి టీఆర్ఎస్కి మధ్య మైత్రి పెరుగుతోంది. ఇది ఈనాటి కామెంట్. సో దీనికి సంబంధించి వాళ్ళు చూసి దూకుతున్నారు అందరూ. కాబట్టి ఇవాళ వాటర్ పల్స్ పెట్టుకోవాలంటే ఎట్లాగా అనే అంశం సంబంధించి ఒక వార్త. కులమానిని అంటే జ్వరమానిని అంటారు జనరల్గా థర్మామీటర్ని, ఇది కులమానిని. దూకేది వాళ్ళు చూసి ఎటు నుంచి ఎటుకైనా, దూకేది వాళ్ళు చూసి ఎటు నుంచి ఎటుకైనా, చూసేది గెలుపొకటి ఏ రంగును పులుముకున్నా, చూసేది గెలుపొకటి ఏ రంగును పులుముకున్నా, 100 సర్వేలెందుకోయి ఓటరన్న నాడి కోసం, 100 సర్వేలెందుకోయి ఓటరన్న నాడి కోసం, తడిమి చూస్తే కులాలను కట్టవచ్చు తగిన వేషం, తడిమి చూస్తే కులాలను కట్టవచ్చు తగిన వేషం. జస్ట్ క్యాస్ట్ చూస్తే చాలు మొత్తం వాటర్ పల్స్ తెలిసిపోయేటువంటి పరిస్థితి మన దేశంలో ఉంటుంది, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. కాబట్టి వాటర్ పల్స్ అంటే క్యాస్ట్ పల్స్. ఇది ఈనాటి పేపర్ టు పేపర్. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, చేయించండి. బాయ్. రేపటి వార్తలతో కలుద్దాం.